హాయ్ అండి. నమస్తే. మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా ఒక్కసారి ఎగ్ పొరటు ఇట్లా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పీసెస్గా తినే కొద్దీ తినాలనిపించింది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ని వేయడనివ్వాలి. ఆయిల్ కాగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని కలర్ మారేదాకా వేయించుకోవాలి కలుపుకుంటూ. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ని మంచిగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ ఈ విధంగా అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కోడిగుడ్లు పగలగొట్టుకోవాలి. ఒకదాన్నమ్మటి ఒకటి పక్క పక్కన పగలగొట్టుకోవాలి. మనం ఎన్నైతే ఎగ్స్ తీసుకుంటామో అన్నీ. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక కదిలించకుండా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఎగ్స్ వేసాక కదిలించకూడదు, అట్లానే మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు ఆగాక ఒకసారి మూత తీసుకొని మొత్తం అడుగు నుంచి కలుపుకోవాలి. చిన్నగా స్లోగా కలుపుకోవాలండి, లేకపోతే చెదర అవుతుంది. ఇట్లా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మళ్ళీ వెనకాల వైపు తిప్పుకుంటూ మగ్గించుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం పసుపు వేసుకున్నాక 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపినట్లయితే మొత్తం చెదర అయిపోతాయి మన ఎగ్స్. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు మగ్గనిచ్చి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక వేసుకున్నాం కదా, చూసేసుకోండి. కారం మీ రుచికి తగినంత, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. ఒకసారి మొత్తం కలుపుకొని ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు మగ్గనివ్వాలండి, మూత పెట్టేసుకొని. ఎగ్ పొరటు అయితే అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో, చపాతీ వాటిలో సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, ఎవరికైనా నచ్చుతుంది.